ఇప్పుడు బలవంతులు కథ కనుక అందరూ ఇని ఆయురారోగ్యాలు పొందండి. ఒక బలవంతుడు ఏమనుకుంటున్నంటే, నేనే పందెం బువ్వ, అరపందెం కూర తింటున్నా. కనుక నాకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవడుంటుండు అని అనుకుంటుండు. ఇంకొకతను నేను 2 పందెముల బువ్వ, పందెం కూర తింటున్నా. కనుక నాకంటే బలవంతుడు అసలు ఎవడున్నాడు అని చెప్పని తను అనుకుంటుండు. వీళ్ళిద్దరూ కొన్ని రోజులకి ఒక బాటలో ఎదురు పడటం జరిగింది. జరిగేసరికల్లా ఒకళ్ళనొకళ్ళని చూసుకుండ్రు. ఆహా! నాకు సమదీటి ఇప్పుడు అగపడ్డాడు అని చెప్పని ఏమన్నాడు, అబ్బాయ్ ఎవరు అయ్యా నువ్వు అని అన్నాడు. నేనెవరైతే నీకెందుకయ్యా అని అన్నాడు 2 పందులు తినే అతను. అదేంది పలకరీయటంలో తప్పే ఉందయ్యా, అగపడ్డావు పలకరించినా నేను పలానా అని చెప్పు, ఏం తప్పే ఉందా దాంట్లో అని అన్నాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అతి బలవంతుణ్ణి కనుక నేను నీకు చెబుతున్నా అని చెప్పున అన్నాడు. నువ్వు అతి బలవంతుడు ఏంది? నేను పందెం పువ్వు అరపందెం కూర తినేవాడిని, నేను బలవంతుణ్ణి అని అన్నాడు. నువ్వు పందెం పువ్వు అరపందెం కూర తింటావేమో, నేను 2 పందెములు పువ్వ పందెం కూర తినేవాడిని, కాబట్టి నాతో ఎవరు సమానం కాదు అని చెప్పని ఇద్దరు వాదాపోదానంలో మాట్లాడుకుంటుండ్రు. అట్టయితే మన ఇద్దరం కలబడదాం, మన ఇద్దరం ఈయన కలబడితే ఎవరైతే గెలుతామో వాళ్ళు బలవంతులు అని చెప్పని అనుకుంటున్నారు ఇద్దరు. కానీ అక్కడ ఆ బాటలో ఎవరుంటారు సాక్ష్యానికి? వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు ఆలోచించి ఒక ఆమె రైతుకి భోజనం తీసుకుపోతుంది. ఈ భోజనం తీసుకుపోతా ఆయాల కత్తె ఏదో కత్తె పండగయ్యి ఆయాల కొద్దిగా ఆలస్యం అయ్యి పూజ చేసుకొని